టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు 17వ తారీఖు బుధవారం. ఈరోజు ఏకాదశిని తొలి ఏకాదశిగా, దేవశయని ఏకాదశిగా పిలవటం అనేది ఉంటుంది, సంబోధించడం అనేది. అయితే ఈ ఏకాదశి తిథి అనేది రాత్రి 9 గంటల 2 నిమిషాలు, తదనంతరం ద్వాదశి తిథి అనేది ఉంటుంది. దాన్ని వాసుదేవ ద్వాదశిగా కూడా చెప్పడం అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి అనురాధ తెల్లవారితే 18వ తారీఖు వరకు, అంటే తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేష రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేష రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే ఎంతో కొంత చికాకుగానే ఇంటి పరిస్థితులు ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇటు శారీరకంగా అయితేనేమి, మానసికంగా కానీ అయితేనేమి ఏదో రకమైన తెలియని నిస్త్రాణ వీరిని వెంటాడటం అనేది అయితే ఉంటుంది. ఎంత ఉత్సాహంగా ఆ పని పూర్తి చేయాలి అనుకున్నా కానీ దానికి వీరిలో కొంత శక్తి లోపించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు ఏవి కూడా పెద్దగా ఇబ్బంది కలిగించవు కాబట్టి ఏదో ఆ రకంగా వీరు ముందుకు వెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది తప్ప పరిపూర్ణంగా ఆనందం అనుభవించే పరిస్థితులు అయితే ఈరోజు వీరికి ఎక్కువగా ఉండే పరిస్థితులు అయితే లేదు. ఇక మిగతా ఏదైనప్పటికీ కూడా కొంతవరకు సమయంతో ముందుకెళ్ళాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు మరి ఏదైనప్పటికీ కూడా భాగస్వామిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఏదైతే మరి ఈ 12వ తారీఖు నుంచి మనకి కుజుడు కూడా ఈ వృషభ రాశిలోకి ప్రవేశించడం, అలాగే ఈరోజు ఉండే ఏదైతే మరి చంద్రుడి యొక్క స్థితి ఈ పరస్పర విరుద్ధమైన అంశాలుగా ఉండటం అనేది తద్వారా ఏవైనా సరే కొంతవరకు ఇటు వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి అధిక ధన వ్యయం అనేది, తర్వాత ఏదో రకంగా కొంతవరకు నష్టపోయే సూచనలు కూడా అధికంగా కనిపిస్తాయి కనుక కొత్త ప్రయోగాలు, కొత్త వ్యాపారాలు, కొత్త వ్యాపార విస్తరణలు ఇలాంటివి కూడా ఈరోజు అంత అనుకూలకంగా ఉంటాయని చెప్పలేం. ఇంకా గత 2 రోజులుగా ఏదైనా సరే ఇంటి సమస్యలు ఉంటే కనుక ఆ ఇంటి సమస్యలు మాత్రం ఈరోజు ఒకంత ముందుకెళ్ళే అవకాశం, మంచిగా జరిగే అవకాశం ఈరోజు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి వారు చేపట్టే పనుల్లో ఈరోజు అమిత ఉత్సాహం లభించడం అనేది, ఇన్నాళ్ళు మనం దేనికోసం అన్వేషిస్తున్నాము ఆ అన్వేషణ ఈరోజు కొంతవరకు మరి సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ చంద్రుడు మరి శని యొక్క నక్షత్రంలో సంచరించడం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వెన్నుకు సంబంధించినవి కానీ, తర్వాత శ్వాసకోశానికి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా కొద్దిగా ఇంటి సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఉంటుంది. ఇంటి సమస్యలు ఎంత ఒక కొలిక్కి తీసుకొద్దాం అనుకున్నా కూడా పరిష్కారం కాని దిశలోనే అవి పడి అడుగులు వేయటం అనేది కూడా వీరికి ఒకంత అసహనాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిల మూత అన్నట్టుగా బయట అయితే కనుక వీరి యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా అదే పద్ధతిలో అదే రకంగా దైదీప్యమానంగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్ని కొంతవరకు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇక దగ్గర ప్రయాణాలు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు వారి యొక్క పనులు కొంత ఇబ్బందులు ఉన్నా కూడా చివరి నిమిషాల్లో అయితే కనుక సక్సెస్ కావటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక గొంతుకు సంబంధించినవి కానీ, కాళ్ళు జాయింట్ పెయిన్స్ అంటే కాళ్ళు కీళ్ళకి సంబంధించిన కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక పార్ట్నర్షిప్ల్లో కానీ బయట నుంచి మనం అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఏవో రకమైన తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఎవరో ఒకరి వ్యక్తి అజ్ఞాత వ్యక్తి అనుకోండి, మరి ఎప్పుడు తారసపడే వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులన్నీ కూడా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది అయితే కనిపిస్తోంది.
ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చిత్త, హస్త నక్షత్రాల వాళ్ళకైతే గనక మరి పప్పు బెల్లాలు తినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నదైతే అర్థమవుతుంది. ఇక కోర్టుకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే మరి కుజుడు వీరికి పాపగ్రహం అయ్యుండి మరి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఏవే రకమైన తలనొప్పులు ఎదురవటం అనేదైతే ఉంటుంది కనుక ఆ రకంగా కొంత ఇబ్బంది పడతారు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ రకమైన ఇబ్బందుల నుంచి బయటకు పడే మార్గం అయితే ఉంటుంది. తులారాశి వారు వీరు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, తర్వాత భార్యాభర్తల వ్యవహారాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది కొంతవరకు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక డబ్బు అనేది కూడా సాధ్యమైనంత వరకు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడం కాకుండా ఎంతో కొంత వాటిని మనం సమర్థవంతంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోలేకపోతే కనుక అవి కూడా మనకి పెద్దగా ఆనందాన్ని కలిగించని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ రకంగా కూడా కొంతవరకు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఎవరైతే మరి షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఉంటారో ఈరోజు మాత్రం వాటి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఏదైతే మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రంలోనే మరి చంద్రుడి యొక్క సంచారం వల్ల అనురాధ నక్షత్రం మీద ఈరోజు ప్రభావం ఎక్కువగా చూపించడం అనేది ఉంటుంది. వారు మానసికంగా కొంతవరకు గజిబిజిగా వారి యొక్క మనసును ఎక్కువగా ఉంచుకోవడం అనేది కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా సప్తమంలో మరి రాశ్యాధిపతి తర్వాత గురుడి యొక్క వీక్షణ వల్ల చివరికి ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా కానీ వాటి నుంచి బయటకు వస్తారు. ఏమైనా ప్రమాదాలు ఉంటే త్రుటి ప్రాయాల్లో తప్పించుకోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్న మార్గాల్లో చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక ఆర్థిక వ్యవహారాల్లో మటుకు ఏవో రకమైన తలపోట్లు ఎంత జాగ్రత్తగా అంటే మనము ఏమంటే ఒక రకమైన ఉద్వేగానికి లోనవ్వకుండా నియంత్రణ ఉంచుకుని ఈ ఖర్చులను అదుపు చేసుకోవాలనుకున్నా కూడా ఏదో రకమైన టెంప్టేషన్ వల్ల కూడా కొంత డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం వీరికి నాకు ఈ రకమైనది వస్తువు కొనటం వల్ల మరింత ఆనందం పెరుగుతుంది, మరింత సౌఖ్యం పెరుగుతుంది, మరింత లాభం జరుగుతుందని ఏదో ఒక రకమైన గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోయి కొని తర్వాత బాధపడటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు ఎక్కువ మంచి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో లాభాపేక్ష ఇవన్నీ కూడా మంచిగానే పరిణమించడం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇటు స్నేహితులు కానీ బంధువులు కానీ కొత్తగా కొంతవరకు కలుసుకోవడం, వాళ్ళతో ఆనందంగా తమ మనసుని విప్పి మాట్లాడుకోవటం, తర్వాత ఏవైనా సరే మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవటం ఇలాంటివి కూడా ఈరోజు ఎక్కువగా సంభవించే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం అనేది మంచిది. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వారు ఎంచుకున్నవి ఏదైనా సరే పనుల్లో అయితే కానీ ఇంకా ఇతరత్ర అయితేనేమి కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తోంది. ధనము అనేది దగ్గర వచ్చి పొందలేకపోవటం, అలాగే ఏదైనా సరే ఒక ఉద్యోగంలో మార్పు అనేది కూడా దగ్గర వచ్చి కాలేకపోవటం, ఇలా కొంత అసందిగ్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా చివరికి దైవవశాత్తు వాటి నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా మొన్నలతో పోలిస్తే ఒకంత కొద్దిగా అనురాగం కానీ ఆరోగ్యం కానీ మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరి అర్ధనారీశ్వరుని పూజించడం వల్ల కూడా ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది.